చెప్పి ఆ భూమిని కాపాడుకుంటూ వస్తుంటే రాత్రికి రాత్రి రికార్డులు మార్చేసి ఈ భూమి నీది కాదు పోవయా ఇది నాది అంటే ఏం చేయాలో అర్థం కాక ఆ తండ్రి రైలు పట్టాల మీద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కుమార్తె ఇంట్లో విగత జీవులుగా పడి ఉండటం మనకు కనిపించినటువంటి దృశ్యం. మరి ఈ రకంగా ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఇన్ని దురాఘాతాలు జరుగుతుంటే ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించట్లేదు? వాళ్ళ దగ్గర అధికారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదే రకంగా కంటిన్యూ అయితే అసలు రేపు ఎలక్షన్ సజావుగా ఎలా జరుగుతుంది? ఈ రకంగా రెచ్చిపోతాం అంటే వైసీపీ సైకోలందరూ. రెండో పక్కన ఈ తాడేపల్లి జీతగాడు పొద్దున్న లేగిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఈ సకల శాఖ మంత్రి తీసుకునేదేమో ప్రజాధనం 6-7 లక్షలు, ఇంకా దాదాపు 10 లక్షల దాకా తీసుకుంటున్నాడు నెలకి అన్ని కలుపుకుని. ఈజ్ అన్ అడ్వైజర్ ఆన్ పబ్లిక్ అఫైర్స్ అంట. ఈయన ఎట్లా రాజకీయ ఉపన్యాసాలు చేస్తారండి? అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ కాదండి. అసలు దానికి ముందు కూడా అతను ఆ రకంగా పొలిటికల్ ఇది చేయటానికి లేదు, కానీ ఆ రకంగా చేశాడు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది, ఇప్పుడు అతన్ని కట్టడి చేయాలి కదా. మేము కంప్లైంట్ చేసాం. హీ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ ఇమీడియట్లీ. అంత రాజకీయ నాయకుడిగా కొనసాగాలంటే రిజైన్ చేయమనండి. ఎలా చేస్తారు ఇటువంటి పనులన్నీ? ఇప్పుడు ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఈ డిబేట్ సరిపోదు. వీకే గారు అన్ని ఎన్ని లెటర్స్ అండి? రోజు ఇస్తూనే ఉన్నాం లెటర్స్. ఏది యాక్షన్? ఏది? వేర్ ఇస్ ది యాక్షన్? కాబట్టి మేము ముఖేష్ కుమార్ మీనా గారు ఆయన పైన మాకేం వ్యక్తిగతంగా మేమే ఆరోపణ చేయట్లేదు. కాబట్టి మేము పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ముఖేష్ కుమార్. ఇక్కడ వ్యక్తులు లేకపోతే అధికారులు ఇండివిజువల్ గా అది కాదు కదా. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కవచం లాంటిది ప్రజాస్వామ్యానికి. నో డౌట్, అందులో ఎవరికి సందేహం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాంటి అవకతవకలు, ఎలాంటి అధికార దుర్వినియోగాలు జరగకుండా ప్రజలకి పూర్తి స్థాయిలో భరోసా కల్పించేది కూడా ఎన్నికల సంఘమే. ఆ మేరకు ఆ సంఘం మీద ఉండాల్సిన గౌరవము, మర్యాద, భరోసా, నమ్మకం అన్నీ ఉంటాయి. ఉండవని కాదు. ఇప్పుడు మీనా గారి విషయంలో కూడా అలాంటి శంకలు ఎవరికీ లేవు. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా చర్యలు ఉండడం లేదు అనే దాని మీదనే మన చర్చ. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అసలు బ్లేటెంట్ గా కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు చర్యలు అంటే డైరెక్ట్ గా ప్రభుత్వ ఉద్యోగులే రంగంలోకి దింపారు. అదేదో కోఆపరేటివ్ ఉద్యోగులు అంటారు, ఇదేదో అగ్రికల్చర్